హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్లో ఇంకో ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్, ట్రావెల్ అనేసి చాలా వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నిజంగా నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ పోస్ట్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. మమ్మల్ని ఆల్రెడీ చూసి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సో ఈ రోజు వీడియో ఏంటంటే నా వెస్టర్న్ వేర్ అవుట్ఫిట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే లాంగ్ ఫ్రాక్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ఇది మనకి బ్లాక్ అండ్ గ్రే షేడ్ వస్తుంది. అలానే పైన టాప్ అంతా మనకు కొంచెం ఎలాస్టిక్ వచ్చి ఇలా ఫ్రిల్స్ వస్తాయి. అండ్ హ్యాండ్స్ కూడా మనకి హాఫ్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ ఎండింగ్లో మనకి ఎలాస్టిక్ ఉంటుంది. చాలా నీట్గా కనిపిస్తుంది. నెక్ అంతా స్క్వేర్ నెక్ అనమాట. చాలా ఫ్రిల్స్ ఉంటాయి, మనం వేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నేనైతే మ్యాక్సిమం ఇలా ఫ్రాక్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎక్కడికైనా వెళ్తే. ఆర్ఎల్స్ నెక్స్ట్ ఈజ్ లైక్ జీన్స్ అనమాట. ఫస్ట్ ఫ్రాక్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా అయితే. నెక్స్ట్ ఇలా వైట్ అండ్ పింక్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, అందరి దగ్గర ఈ కాంబినేషన్ ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఇలా పింక్, డార్క్ పింక్ ఉన్నప్పుడు మనకు కొంచెం అనిపిస్తుంది కదా వాటర్లో వాష్ చేసినప్పుడు అలా కలర్ ఏమైనా షేడ్ అవుతుందా అనేసి. ఇదైతే మాత్రం నాకు కలర్ వదలలేదు, అలానే షేడ్ కూడా ఏం అవ్వలేదు. కొన్నప్పటి నుంచి ఇదే కలర్లో ఉంది. చాలా ట్రెండీగా అనిపిస్తుంది. బెల్ట్ సపరేట్గా నేను తీసుకున్నాను. ఇది కూడా ఫుల్ లెంత్ ఫ్రాకే, మొత్తం ఫ్రిల్స్ వచ్చి ఉంటాయి. అలానే స్లీవ్లెస్ కూడా కాదు, అలానేసి హ్యాండ్స్ కూడా కాదు, జస్ట్ హ్యాండ్స్కి ఫ్రిల్స్ అనమాట. చాలా నీట్గా కనిపిస్తుంది. ఆ నెక్ కూడా వీ నెక్ వచ్చింది కదా, ఆ నెక్ కూడా కొంచెం లైక్ వీ నెక్ అనమాట. అంతగా మనకి వీ నెక్ ఫ్రాక్స్ దొరకవు కదా, చాలా రేర్గా చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇది సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్లో కలిసిపోయింది. ఆ కాంబినేషనే మొత్తం అంతా కలర్స్ ఉంటాయి, లైట్ షేడ్. కానీ చూసినప్పుడు ఇది కొంచెం డల్గా అలా అనిపిస్తుంది, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ట్రై చేసినప్పుడే మనకు తెలుస్తుంది కదా, వావ్ అనిపించేటట్టు అలా ఉంటుంది. ఇది చాలా బాగుంటాయి. ఇది కూడా ఫుల్ లెంత్ ఫ్రాకే, ఫుల్ ఫ్రిల్స్ వచ్చి ఉంటాయి. మనం వేసుకున్నాక కూడా మనకేమి స్కిన్ టచ్లా ఉండదు. ఇది మనం ఫస్ట్లో నేను మీకు చూపించాను కదా సేమ్ బ్లాక్ కలర్ది, అలాంటి మోడలే అనమాట ఇది. తర్వాత ఇది కూడా పింక్ షేడ్లోనే వేరే మోడల్, మొత్తం ఫ్లోరల్ ఫ్రాక్ లాగా ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు చూపిస్తే నాకు తెలుస్తుంది వీడియోలో ఇన్ని పింక్ షేడ్స్ ఉన్నాయా నా దాంట్లో అనేసి. నార్మల్గా పింకే లేదు నాకు అనేటట్టు ఉంటుంది. అండ్ ఇది మాత్రం ఫుల్ హ్యాండ్స్ అండ్ లాస్ట్ హ్యాండ్స్ ఎండింగ్లో మనకి ఎలాస్టిక్ అనేది వచ్చి మళ్ళీ ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా నీట్గా అనిపిస్తుంది. ఇది కూడా ఫుల్ లెంత్ ఫ్రాకే. తర్వాత ఇది 3/4 ఫ్రాక్ లాగా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ కూడా లైక్ లాస్ట్లో ఎలాస్టిక్ వస్తుంది. ఫుల్ లెంత్ స్లీవ్స్ లాగా ఉంటాయి ఇవి స్లీవ్స్ అనేవి. అండ్ స్లీవ్స్ మొత్తం మనకి నెట్టెడ్ అనమాట, మిగతా లోపలంతా మనకి లైనింగ్ ఉంటుంది. అండ్ ఇలా టమ్మీ దగ్గర కొంచెం ఎలాస్టిక్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది పార్టీ వేర్, ఆ టైం నైట్ టైం అయితే మాత్రం. నెక్స్ట్ ఇవి స్లీవ్లెస్ ఫ్రాక్స్. ఇది మనకి కొంచెం ట్రెండీగా ఉంటుంది, కాలర్ నెక్ వచ్చి బటన్స్ వచ్చి, అలానే బెల్ట్ కూడా ఉంటుంది. బెల్ట్ పెట్టుకొని లైక్ సైడ్కి టై చేసుకుంటే చాలా బాగుంటుంది. కింద మనకి రౌండ్ ఉంటుంది అనమాట, కట్స్ ఏమి ఉండవు. తర్వాత ఇది వీనెక్ వచ్చి ఉంటుంది, క్రష్డ్ మెటీరియల్ అనమాట, కొంచెం రబ్డ్ మెటీరియల్ లా ఉంటుంది. చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం. తర్వాత ఇలా పింక్ షేడ్, లైక్ లైట్ పింక్ అనమాట. ఇది మనం స్లీవ్లెస్ వేసుకోవచ్చు, అలానే ఇలా మనం కోట్ కూడా పెట్టుకోవచ్చు దీనికి కాంబినేషన్గా. లైక్ దేనికైనా యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను నేను సపరేట్గా. కానీ చాలా బాగుంటుంది ఇది. వెనకాల టై చేసుకోవడానికి ఫ్రాక్ లాగా టై చేసుకుంటాం కదా, అలా మనకి థ్రెడ్స్ కూడా ఉంటాయి దానికి. నెక్స్ట్ తర్వాత ఇది బ్రౌన్ కలర్, పైన అంతా లైక్ మిర్రర్ వర్క్ లాగా ఉంటుంది. ఏమీ లైక్ మనకి గుచ్చుకునేటట్టు అలా ఏమి ఉండదు, లైక్ సాఫ్ట్ గానే ఉంటుంది ఎంబ్రాయిడరీ అనేది. అండ్ చాలా హెవీగా అనిపిస్తుంది నాకు ఈ డ్రెస్ మెటీరియల్. తర్వాత నీ లెంత్ వరకు వచ్చే ఫ్రాక్స్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇది నీ లెంత్ వరకే వస్తుంది. ఇది మొత్తం మనకి లైక్ నైట్ వేర్ పార్టీ అలా ఉంటుంది కదా, ఆ టైంలో చాలా బాగుంటుంది. లైక్ పైన అంతా క్రష్డ్ అనమాట, మొత్తం ఎలాస్టిక్ ఉంటుంది. ఇలా వీనెక్ వచ్చి ఉంటుంది కానీ లైక్ బార్డర్ లాగా అలా వేసారు. అండ్ హ్యాండ్స్ మనకి మొత్తం నెట్ ఉంటుంది, 3/4 హ్యాండ్స్. అండ్ హ్యాండ్స్ ఎండింగ్ ఎలాస్టిక్ ఉంటుంది మనకి. కిందంతా మొత్తం ఇలా ఫ్రిల్స్ వచ్చి ఉంటాయి. చాలా బాగుంటుంది ఇది. నైట్ టైమే కాదు, లైక్ ఏ ఫంక్షన్కైనా ఏదైనా ట్రెండీగా రెడీ అయ్యి కొన్నప్పుడు ఇది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లోరల్ డిజైన్లోనే నీ లెంత్ వరకు వస్తుంది ఫ్రాక్ అనేది. మనకి నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్ మొత్తం మనకి ఫ్రిల్స్ వచ్చి ఉంటాయి అనమాట, కవర్డ్గా ఉంటుంది నెక్ అనేది. అండ్ చిన్న కట్ ఉంటుంది, వీ కట్, అక్కడ మనకి థ్రెడ్స్ ఇస్తారు జస్ట్ టై చేసుకోవడానికి. అండ్ మొత్తం ఇలా పైన పార్ట్ అంతా లైక్ ఫ్రిల్స్ వచ్చి ఉంటాయి. అండ్ గోల్డెన్ థ్రెడ్ తోటి వర్క్ ఉంటుంది. నైట్ టైం చాలా బాగుంటుంది ఇది, షైనీగా అనిపిస్తుంది.
హ్యాండ్స్ నార్మల్గా నెట్టెడ్ హ్యాండ్సే 3/4 వస్తాయి. అండ్ ఎలాస్టిక్ తర్వాత మళ్ళీ ఫ్రిల్స్ వస్తాయి ఇలా హ్యాండ్స్కి. ఇది చూడ్డానికి లైక్ నార్మల్లా అనిపిస్తుంది కానీ కొంచెం కాటన్ అండ్ సిల్క్ కూడా మిక్స్ అయి ఉంటుంది దీంట్లో. చాలా బాగుంటుంది ఇది అయితే మాత్రం. మనం పార్టీస్కి చాలా యూజ్ అవుతుంది, లైక్ డిన్నర్ అలా వెళ్తాం కదా ఆ టైంలో చాలా బాగుంటుంది ఇది. హ్యాండ్స్ మనకి 4/4 వస్తాయి హ్యాండ్స్. అండ్ ఇలా మిడిల్లో థ్రెడ్స్ ఉన్నాయి కదా, మనం వేసుకున్నాక థ్రెడ్స్ని మనకి సైజ్ బట్టి మనం టైట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ నీ లెంత్ వరకు వస్తుంది. మెయిన్గా నేను యూజ్ చేసే ఫ్రాక్స్ కానీ ఏమైనా నెట్ క్లాత్ లేకపోతే సిల్క్ అలాంటి మిక్స్ ఉంటున్నాయి. సో దట్ మనకి ఎక్కువ ఐరన్ చేసుకునేవి కాదు. చాలా రేర్గా నేను కాటన్ కానీ అలాంటివి ప్రిఫర్ చేస్తాను. మ్యాక్సిమం ఇలాంటి క్లాతే ఉంటాయి, ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది నాకు ఇలాంటి క్లాత్సే. తర్వాత ఇది వైట్లో ఈ ఫ్రాక్ తీసుకున్నా నేను. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది మెటీరియల్, బట్ యా ఇది కూడా నీ లెంత్ వస్తుంది ఫ్రిల్స్ లాగా. మనకి మొత్తం నెక్ అంతా కూడా డిజైన్గా రబ్బుడ్గా ఉంటుంది. వెనకాల కూడా లైక్ నార్మల్గా జస్ట్ మనకి ఒక బటన్ లాంటిది ఇచ్చారు. ఇప్పుడు వరకు చూపించినవన్నీ నేను ఇండియాలో తీసుకున్నవి. ఇది మాత్రం ఇక్కడ నేను పర్చేస్ చేశాను. ఇది నేను స్టోర్లో పర్చేస్ చేస్తాను, టార్గెట్లో అనుకుంటా. ఇక్కడ టార్గెట్లోనే నాకు అట్లీస్ట్ 1-2 నచ్చాయంటే అక్కడి నుంచే తీసుకున్నా నేను. ఇక్కడ బయట షాప్స్లో నాకు అంత నచ్చలేదు. ఇది టార్గెట్లో తీసుకున్నా. చాలా బాగుంటుంది. ఇది హాఫ్ లెంత్ కానీ లైక్ చూస్తే చాలా డల్ అనిపిస్తుంది కానీ వేసుకుంటే చాలా బాగుంది. అలానే దాంట్లోనే ఈ కలర్ కూడా సేమ్ అలాంటి కలరే. ఇది ఆన్లైన్లో తీసుకున్నారు మా హస్బెండ్. ఇంటికి వచ్చాక చూస్తే బాగుంది అనిపించింది వేసుకుంటే. సో ఇంకా సరేలే సేమ్ కలర్ అయితే ఏముందనేసి ఉంచేసాను. తర్వాత ఇదైతే మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు. నాకు తెలియదు అసలు, ఇంటికి వచ్చినంత వరకు తెలియదు. బట్ ఇది చాలా ప్లెయిన్గా అనిపిస్తుంది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి చాలా చాలా థిక్ క్లాత్ అనమాట. అండ్ పాకెట్స్ వచ్చి ఉంటాయి నీ లెంత్ వరకే. అలానే మనం ఇది ప్లెయిన్గా వేసుకోవచ్చు, లేకపోతే దీనిపైన జాకెట్ లైక్ దీనిపైన బ్లూ కలర్ జీన్స్ జాకెట్ అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా మంది అడుగుతున్నారు వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ అవుట్ఫిట్స్ వీడియో పెట్టండి అక్క అని అనేసి. సో ఇది నా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అవుట్ఫిట్స్ వీడియో. నా వెస్ట్రన్ వేర్ అంతా నేను ఇండియా నుంచే షాపింగ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేను జస్ట్ 1 year అవుతుంది కదా. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.